రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ హౌస్లో ఆయన మనం హోస్ట్ చేశాం. ఈరోజు పుతిన్ గారున్న హైదరాబాద్ హౌస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సాధారణంగా హైదరాబాద్ అనేది మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉంటుంది. అయితే ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఏంటి, అక్కడ దాని కథనం ఏంటని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ నిజామ్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ అఫీషియల్ రెసిడెన్స్ ఢిల్లీలో ఒకటి కట్టుకున్నారనమాట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే 7th నిజాం ఉన్నారో ఆయన టైంలో అది కన్స్ట్రక్ట్ అయింది. మనందరికీ తెలుసు 1911లో మన బ్రిటిష్ వాళ్ళ టైంలో మన రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేయన్నమాట. దానిలో భాగంగా చాలాసార్లు ఇంపీరియల్ పవర్తో వాళ్ళు కాంటాక్ట్లో ఉండటం, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కి అటెండ్ అవ్వటం, అంతేకాదు రకరకాల సందర్భాల్లో ప్రిన్స్లీ స్టేట్స్ డిస్కషన్స్కి వెళ్ళటం, ఇవన్నీ జరగాలంటే వాళ్ళకు కూడా ఢిల్లీలో ఒక రెసిడెన్స్ ఉండాలని చెప్పి అప్పట్లో రాజులు అనుకునేవాళ్ళు. ముఖ్యంగా హైదరాబాద్ నిజాం అంటే చాలా సంపన్న రాజు అనమాట. ఆయనకి ఢిల్లీలో ఉండాలనిపించింది, ఢిల్లీలో ఒక ఇల్లు ఉండాలనిపించింది అనమాట. ఆ టైంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాంకి 8 ఎకరాల పైన భూమి ఇచ్చిందనమాట. దాంతో ఆయన అక్కడ హైదరాబాద్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు.